జాగృతి సంస్థలో అమ్మ కవిత మేడం గారి అధ్యక్షతన జాగృతి సంస్థలో మళ్ళీ మా మాతృ సంస్థలో చేరే అవకాశం కల్పించిన మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతతో కూడిన ధన్యవాదాలు తెలియజేస్తూ నాతో పాటు ఈరోజు పార్టీలో చేరడానికి వచ్చిన అనేక మంది మా మహేశ్వరం నియోజకవర్గం నుంచి అమ్మ మీద పూర్తి అభిమానం, గౌరవ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి వెంబడి ఉద్యమంలో కీలకంగా పనిచేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న కేసీఆర్ గారి సైనికులమైన కవిత మేడం గారి తల్లి ముద్దుబిడ్డలమైన మేమందరం మళ్ళీ తిరిగి అమ్మగారి చింతలకు చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మేము మేడం ఎట్లాంటి ఆదేశాలు ఇచ్చినా ఈరోజు తెచ్చుకున్న తెలంగాణను, వారి నాయకత్వంలో తెచ్చుకున్న తెలంగాణను, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఎన్ని ఇబ్బందులైనా ఎన్ని పోరాటాలైనా వారి ఆదేశానుసారం ఖచ్చితంగా ముందుండి పోరాడతాం. అదేవిధంగా ఈరోజు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించిన రాష్ట్ర నాయకులకందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో పాటు కీలకంగా వచ్చినటువంటి మా అందుగుల సత్యన్న, మాకు ప్రోత్సహించినటువంటి పెద్దలు సీనన్న, అదేవిధంగా అక్క సేనాపతి అక్క గారు, అదేవిధంగా వేద భవాని గారు, గతంలో ఉమ్మడి సరూర్నగర్ మహిళా అధ్యక్షురాలుగా చేసినటువంటి బీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలుగా చేసినటువంటి వేద భవాని గారు, అదేవిధంగా మలిదేశీ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన బడంగిపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులైనటువంటి వెంకట్రామరెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళు పత్రికా అధినేత కూడా, అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎస్టీ సెల్ అధ్యక్షులైనటువంటి సభావత్ గణేష్ నాయక్ గారు, అదేవిధంగా కందుకూరు మండల గుమ్మడవెల్లి ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులైనటువంటి బాబురావు గారు, అదేవిధంగా ఉద్యమంలో సీనియర్ గా ఉన్నటువంటి పెద్దలు భూషణ్ గౌడ్ గారు, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర యూత్ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి శివరామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా నాతో పనిచేసిన సీనియర్ నాయకులు, ప్రజల అభిమానాన్ని చూరగొన్నటువంటి మా సంపతన్న గారు, అదేవిధంగా శివారెడ్డి అన్న గారు, నాతో పాటు వచ్చిన సత్యన్నతో పాటు ఆధ్వర్యంలో వచ్చిన కార్యకర్తలందరం కూడా ఈరోజు అక్క పిలుపు మేరకు ఎట్లాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎప్పటికప్పుడు ఒకవేళ వాళ్ళు చేస్తున్న పొరపాట్లను కానీ ఎప్పటికప్పుడు నిలదీయడానికి, వారిని జాగృతం చేయడానికి, ప్రజా సమస్యలపై ఎప్పటికీ పోరాడడానికి అక్క నాయకత్వంలో మేము సిద్ధంగా ఉన్నామంటూ వారికి విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ, అదేవిధంగా అమ్మ కవిత మేడం గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై తెలంగాణ, జై జాగృతి, జై కవితమ్మ. ఈరోజు మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి మా 30 ఏండ్ల సహచర్యం, మేమంతా ఫ్రెండ్స్ మీ దోస్తులము. మళ్ళీ ఇక్కడ కవితమ్మ దగ్గర కూడా మా స్నేహాన్ని ఇట్లాగే కొనసాగిస్తూ తూచా తప్పకుండా కవితమ్మ గారు ఏ ఆదేశాలు ఇచ్చినా కూడా మేము ముందుండి అందరినీ కలుపుకొని ముందుండి మేము జాగృతిని ముందుకు తీసుకుపోతామని చెప్పేసి మేము చెప్తున్నాము. అలాగే మేము ఇంతమంది ఈరోజు జాగృతిలో జాయిన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా చెప్తున్నాను, మేము మా కవితమ్మ దగ్గర ఉంటేనే మాకు ఒక సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. ఏదైనా కూడా నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉండే మా కవితమ్మ గారి ఆధ్వర్యంలో మేము తల వంచి పనిచేస్తాము. థ్యాంక్ యూ అమ్మ. అన్నలందరికీ థ్యాంక్ యూ అన్న. మమ్మల్ని నమ్మి మా మంచి మీ అడుగు జాడల్లో కూడా మేము నడుస్తామన్నా. ఇంతకుముందు కూడా అట్లాగే కలిసి ఉన్నాము. ఇక ముందు కూడా మీ ఆలోచనలు కూడా ముందుకు తీసుకెళ్తామన్నా. థ్యాంక్ యూ.
జై జాగృతి, జై కవితక్క. ఈరోజు మా మహేశ్వరం నియోజకవర్గం నుండి విచ్చేసిన మాజీ గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండగరెడ్డి అన్న, అదేవిధంగా మాజీ ఎంపీటీసీ సత్యనారాయణ అన్న, అదేవిధంగా మా అక్కలందరూ కూడా గతంలో మేము తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా పనిచేసిన